కొన్ని రాజకీయ పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తాం. మహిళా రిజర్వేషన్ కోసం ఏదైతే ఈరోజు రీఆర్గనైజేషన్ కాన్స్టిట్యూన్సీ రీఆర్గనైజేషన్ చేయకుండా ఉన్నామో దానిని వ్యతిరేకిస్తున్నటువంటి పార్టీలే ఈరోజు అనేక రకాల తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సాగర్ హైవే నుంచి శ్రీశైలం హైవే మధ్యలో ఉన్న దాదాపు సుమారు 30,000 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఫ్యూచర్ సిటీని డెవలప్ చేయాలన్నది ప్రధానంగా ఈ రోజు ఈ కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. 350 కోట్ల వర్క్ ని మళ్ళీ రీటెండర్ ఇవ్వకుండా ఆయనకి ఎందుకు ఇస్తారు అనే పంచాయతీ గత కేబినెట్ లో చేసినప్పుడు మరి నేను ముఖ్యమంత్రిని నా కాన్స్టిట్యున్సీకి 1000 కోట్లు ఇవ్వరాని ముఖ్యమంత్రి ఎన్నో వర్క్స్ కి మీరు ఎందుకు అలొకేషన్ చేస్తలేరు? 480 కోట్లు ఇంకా 26 రోజుల టైం ఉన్నది, వాటికి ఎందుకు మీరు అమౌంట్ రిలీజ్ చేస్తలేరు? మరి టేలెంట్ ప్రాజెక్ట్స్ లో ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రాజెక్టులకు ఎందుకు డబ్బులు ఇస్తలేరని పంచాయతీ మొదలైంది. ప్యాంట్లు వచ్చాయి అధ్యక్ష, నేను కూడా చూశాను. ఒక ప్యాంట్ కి 15 పాకెట్లు ఉండే, నేను ఎక్కడ చూడలేదు. ఏంటి 15 పాకెట్లు ప్యాంట్ దొరికిందంటే 15 బాటిల్స్ పాకెట్ లో పెట్టుకొని ప్రతి ఇంటికి వెళ్ళి డోర్ డెలివరీ చేసి మద్యం తాగించిన వాళ్ళు ఈ రోజు బెల్ట్ షాపుల గురించి మాట్లాడుతున్నారు. జనరల్ గా సీనియారిటీ లిస్ట్ ఎంత గందరగోళం అవుతాయో అందరు తెలుసు అధ్యక్ష. ఈసారి సీనియారిటీ లిస్ట్ మేము పబ్లిక్లీ డిక్లేరింగ్. ఛార్జీలు గతంలో పెంచి ప్రజల మీద భారం వేసినవి మనం పెంచినవి ₹1 కూడా మనం పెంచలేదు. పదే ప్రజల్లోకి క్వశ్చన్ రూపంలో కానీ ధర్నాల రూపంలో కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రజల్లోకి తప్పు సంకేతాలు తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మనమైతే ₹1 కూడా పెంచాం. మొత్తం కూడా హస్తగతం చేసుకోవడం కోసం కొన్ని కంపెనీలు డిస్టిలరీస్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఆ డిస్టిలరీస్ కి ఏదైతే షాప్స్ గవర్నమెంట్ షాప్స్ ఉన్నాయో వాళ్ళు చెప్పిన లెక్క మాత్రం అక్కడ అవైలబిలిటీ పెట్టేవాడు. కేవలం బెల్ట్ షాపులు నడుపుకోవడం కోసం, వాళ్ళ కార్యకర్తలు నడుపుకోవడం కోసం చేసినటువంటి కార్యక్రమాల వల్ల ప్రజలు ఆరోగ్యాలు పోయినాయి. విషయం గత ప్రభుత్వంలో కంప్లీట్ గా టోటల్ అవతకలు మున్సిపాలిటీలోనే కాదు, ఈరోజు తణుకు తీసుకుంటే 63.24 కోట్ల వాల్యూ ఉండేది 754.67 కోట్లకి ఇచ్చారు. కానీ వాళ్ళు ఇచ్చిన వాల్యూ 754. అంటే ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని తీసుకొచ్చింది అధ్యక్ష. 1,50,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రతి గ్రామాల్లో నిర్మించాలనే ఉద్దేశంతో చేసి జగన్ పరిస్థితి అలా కాదు. తల్లికి చెల్లిని కూడా మరి ఈరోజు చూశారు కదా, అతి తక్కువ షేర్లు అలాట్ చేసిన పరిస్థితుల్లో తల్లిని కూడా ఇవ్వద్దని చెప్పి కోటికి ఎక్కిన మహానుభావుడు ఎవరైనా ఉంటాడా? అంత దారుణంగా ప్రవర్తిస్తున్నాడు. గారు మంచి తీసుకొచ్చారు, దాన్ని ఎవరు తూట్లు పొడిచారు అధ్యక్ష, ఎవరు తీశారు అధ్యక్ష? అవన్నీ మనం చరిత్ర చెప్పుకోవడం కాదు కదా, చరిత్ర చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మన ప్రభుత్వం తీసుకున్న స్టెప్స్ ఏంటి అడిగాం తప్ప మీ ప్రభుత్వాన్ని ఏదైతే చూపెట్టి ప్రభుత్వాన్ని వచ్చింది కాదు, మా గ్రామాలకు దొరుకుతున్నాయని అడిగాం. ఒకటి మాట చెప్తున్నాం, మా కార్యకర్తల మనోభావాల దెబ్బతినేలా, మా నాయకులను అవమానపరిచేలా ఎవరు వ్యవహరించినా కూడా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తారు. ఎవరైనా కూడా పశ్చాత్తాపడేలా పరిణామాలు ఉంటాయి. మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టినా, మా కార్యకర్తల జోలికి వచ్చినా కూడా ఖచ్చితంగా చెప్తున్నాం, అంగీకరించే ప్రసక్తి లేదు. చర్యకి ప్రతి చర్య కూడా ఖచ్చితంగా ఉంటుంది. మంత్రివర్గం ముఖ్యమంత్రి గారి పేరు మీద ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గవర్నర్ చేత ఆ రోజు చెప్పించిన మాట ఏందయ్యా అంటే 10 లక్షల కోట్ల పైగా అప్పుల్లో తడిసి ముద్దవుతా ఉంది. దీన్ని లేపడం ఎట్లో చేత కావడంలే, అప్పులు డబుల్ అయిపోయినాయని చెప్పిన పరిస్థితి గుర్తు చేస్తా ఉన్నాను. పిల్లలకి ఎలాంటి అవసరాలు ఉంటాయి గుర్తెరిగి వాటికి తగ్గట్టుగా పథకాలను అమలుపరిచి సంక్షేమాన్ని అందించిన ఘనత వన్ అండ్ ఓన్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి ముఖ్యమంత్రి ఏపీ చరిత్రలో ఎవరు లేరు. ఘంటాపదంగా చెప్పగలను, హీఈస్ ద వన్ అండ్ హీఈస్ ద ఓన్లీ వన్. పాత వైసీపీ ఎక్స్ఎమ్మెల్యే పిఠాపురంలో జనసేనలో చేరుతున్నాడు. నాగుపాము నోట్లో కప్ప ఉందాడు పెద్దది, ఇంకా ఎనీ మినిట్ ఈ కప్ప చచ్చిపోద్ది. జనసేనే చనిపోయింది, జనసేన ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరిపోయింది.